చెప్పు పద్మావతి, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. చెప్పకపోతే నా మీద ఒట్టే. అయ్యో గురువుగారు, అంత మాట అనొద్దు. అయితే చెప్పు. అవును, నేనే పగలగొట్టాను. గురువుగారు, గురువుగారు మాట్లాడుకో. చెప్పు, ఎందుకు పగలగొట్టావో చెప్పు. నటనండి. కంకణం దొరికిందని ఇచ్చి మంచి సంపాదించుకుంది కదా. ఇప్పుడు మీ యోగక్షేమాలు కోరే మనిషిగా ప్రేమ సంపాదించుకోవాలని, మమ్మల్ని శత్రువుల్ని చేసి మీకు దగ్గరయ్యి మమ్మల్ని దూరం చెయ్యాలని, స్వతంత్రాలు పొందాలని, పెత్తనాలు చెలాయించాలని, ఇక్కడ్నుంచి మెల్లగా జారుకోవాలని చేసింది. మెచ్చుకుని మేకతోళ్లు కప్పుతారని ఆశించింది, కాని పథకం వికటించింది. ఏవే, నీకు మాకన్నా ఆయన గురించి ఎక్కువ తెలుసా? మేము మాన్పించలేనోళ్ళం, నువ్వు మార్చే శక్తివంతురాలివా? అది లేకపోతే ఆయన నరాలు చిట్లుతాయని భయపడి వెనక్కి తగ్గి ఉంటున్నాం. చూసి చూడనట్టు వదిలేస్తున్నాం. పట్టించుకోనని అనుకుంటున్నావా? నా భర్త క్షేమం నేను కోరుకోనా? పోవే, పో అవతలికి. పో. అందుకేనండి, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. పనులను నెత్తిన పెట్టుకుంటే ఇలాంటి పెత్తనాలే చేయాలని చూస్తారు. మీకు మందు నేనేర్పాటు చేస్తాను. నేను మేలు చేద్దాం అనుకుంటే ఆయన నన్నే కొట్టారేంటి? బాధపడకండి అమ్మా. గురువుగారి ఇష్టాన్ని దక్కున్నా చేసేందుకు నీ మీద చేయి చేసుకున్నారే గాని నువ్వు ఏ తప్పు చేయలేదు తల్లి. నేను గురువుగారు కొట్టినందుకు బాధపడడం లేదు బాబాయ్. అసలు ఆవిడేం భార్య, అదేం పద్ధతి, ఆ ఆలోచనలు ఏంటా అని బాధపడుతున్నాను. వ్యసనంలో మునిగి తేలుతూ పతనమైపోతుంటే ఒక్క రోజైనా ఆ మనిషిని ఆ మత్తు నుంచి దూరంగా ఉంచాలని ఆలోచించదే.
పైగా ఆ ప్రయత్నం చేసిన వాళ్ళని వారికి శత్రువులన్నట్టు మాట్లాడుతుంది, దోషులుగా చేసి చూపిస్తుంది. భార్యగా ధర్మం పాటించదు, వారి క్షేమమో ఆలోచించదు. అసలు కారణమేంటో అర్థం కాక బాధపడాల్సి వస్తుంది బాబాయ్. స్వార్థం అదో రకమైన సాడిష్టం. గురువుగారు మత్తులో ఉంటేనే తన చెప్పు చేతులు ఉంటారని స్వార్థం. అసలు ఏం ప్రయోజనం బాబాయ్? ప్రశంసలు పొందాల్సిన మనిషి వ్యసనానికి బానిసై అందరి చేత అసహించబడుతున్నారు. అదావిడకేం గౌరవం, ఏం లాభం? పీడించి ఏడిపించి తన దారిలోకి తెచ్చుకోవడం రాస్తత్వం అమ్మా. గయ్యాలి వాళ్ళని చూశాను, అధికారం అహంకారం ఉన్న వాళ్ళని చూశాను, కానీ ఇలాంటి మనిషిని ఇప్పుడే చూస్తున్నాను. తన భర్త పతనాన్ని కోరుకునే భార్యని ఈవిడ్ని చూస్తున్నాను. అంతా గురువుగారి కర్మమ్మ. ఆవిడ గారి ఏ ముహూర్తంలో ఆయనకి పరిచయం అయిందో గాని ఆ క్షణం నుంచి పతనం మొదలైంది. చివరికి తను ప్రాణంగా భావించిన సంగీతాన్ని కూడా వదులుకున్నారు. నువ్వు అడుగుపెట్టి నుంచి గురువుగారి మీద చూపించిన అభిమానం నాకు ఆశ కలిగించిందమ్మా. కానీ ఇప్పుడు అది కూడా పోయిందమ్మా. ఆవిడ గారు నిన్ను గెలవనివ్వరు. లేదు బాబాయ్, నేనలా జరగనివ్వను. ఎన్ని ఇబ్బందులు ఆవిడ పెట్టినా, గురువుగారు నన్ను ఎంత అసహించుకున్నా వదిలిపెట్టి వెళ్ళను. ఎలా అయినా వారు తిరిగి గాత్రం సవరించి కచేరీ చేసేలా చేసే సెలవు తీసుకుంటాను. అపార్థాలు, అన్యాయాలు, మోసాలు ఎల్లకాలం గెలవవు బాబాయ్. నా ప్రాణం అడ్డు వేసైనా సరే వారి ప్రాణమైన సంగీతాన్ని బతికించి తీరుతాను. గురువుగారు, ఈ ఒక్కసారి కుదిరేయండి. ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది, క్షమించండి గురువుగారు. తను తెలిసే మంచి చేయాలని చూసింది నేనే. తెలియని ఆవేశంలో తప్పు చేశాను దాసు. తన స్థానంలో నా కన్న కూతురున్నా అలాగే ఆరాటపడేది. తండ్రిని కాపాడుకోవాలని తపన పడేది. ఆ తపన ఆరాటం నేను అర్థం చేసుకోలేకపోయాను. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా. అలవాటు పడ్డ మత్తుని దూరం చేశావన్న కోపంలో నన్ను నేను మర్చిపోయాను. నా మంచి కోరే నిన్ను బాధ పెట్టాను. ఇంతగా అవమానించినా కూడా క్షమించే శిష్యురాలు దొరకడం నిజంగా నా అదృష్టం. నన్ను మన్నిస్తే. గురువుగారు, నాన్నగారు అన్నంత నిండుగా ఉందమ్మా ఈ పిలుపు. ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా అనుకూతలతో దూరం చేసుకున్నాను, కానీ నిజంగా కనుకుంటుంటే నీ ఎంత వయసు ఉండేదమ్మా నా కూతురికి. నా కూతురే కనుకుంటుంటే నేను ఇలా పాడైపోయేవాడిని కాదమ్మా. వ్యసనానికి వ్యత్యాసం లేదు. అది ఎవరైనా మనిషి మానవత్వాన్ని నాశనం చేస్తుందమ్మా.
తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే తెలుస్తుందమ్మా. కానీ దూరం కాలేని బలహీనత చేతిలో నేను బందీనయ్యాను. నా మీద మీరంతా జాలి చూపిస్తుంటే నాకు నా మీదే అసహ్యం వేస్తోంది. మనస్ఫూర్తిగా నన్ను మన్నించమ్మా. నేను తప్పకుండా మారే ప్రయత్నం చేస్తాను. చాలు గురువుగారు, చాలు. మీరీ మాట అన్నారు. నమ్మకంతా ఎదురు చూస్తాను. మీ ప్రయత్నానికి సహకరిస్తాను. ఇంకెప్పుడు మీ ఇష్టాలకి అడ్డుపడను. మీరు ఆ పరిస్థితి రానివ్వరనే కోరుకుంటున్నాను. కూతురన్నారు. తండ్రి చేయి చేసుకున్నందుకు కూతురు బాధపడదు. మీ కీర్తి తిరిగి మీ సొంతం కావాలి గురువుగారు. మీ ప్రభ మళ్ళీ సాగాలి. ఎంత మంచి మనసమ్మా నీది. నిన్ను కన్నవాళ్ళెవరో కానీ నీకు గొప్ప సంస్కారం ఇచ్చారమ్మా. అది అష్టైశ్వర్యాలతో సమానం. చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోయింది. లాభం లేదు. దీన్నిప్పుడు ఎంతలా చేరదీశారో అంత ద్వేషం పెంచుతాను. ఏంటి ఏదో వాసన వస్తుంది? కొంపదీసి ఏమైనా తాగుతుందా? ఏందయ్యా ఎక్కడ నిలబడి ముక్కులు ఎగబీలుస్తున్నావు? మెల్లుగా మాట్లాడు. లోపల నుంచి మందు వాసన వస్తుంది. చూడు. అవును, వస్తుందా? అబ్బబ్బబ్బా, వస్తుందయ్యా. తలుపు కొట్టు. దామిని, దామిని. ఎవరు? నేనే అమ్మని. తలుపుతి. దామిని, సమయానికి వచ్చేస్తారు. దామిని. వస్తున్నా. దామిని, తలుపుతీవే. ఏంటిలా వచ్చారు? ఏదో మందు వాసన వస్తుందేంటి? నాకు కూడా అలాగే అనిపించింది. మీ గదిలోంచి వచ్చిందేమో అనుకున్నాను. ధ్యానం తర్వాత చూద్దాం అనుకున్నాను. నా గదిలో నుంచా? మరి నా గదిలో నుంచా? వస్తే గిస్తే మీ గదిలో నుంచో, లేకపోతే నీ దగ్గర నుంచో రావాలి. నేనేమన్నా మీకు తాగుబోతులు కనపడుతున్నానా? అంత అనుమానంగా ఉంటే వెతుక్కోండి. అలాగే. ఆగో, ఇలా రావయ్యా. దామిని, మాకే అనుమానం లేదు. వెతకడం వద్దులేవయ్యా. నువ్వు ధ్యానం చేసుకో. సరేనా? వస్తాము. నువ్వు రావయ్యా, పద. ఏందే ఇది? ఇలా రా, రావయ్యా. ఏందయ్యా నీ గోల? ఏందే నువ్వు? అనుమానం లేదు, ఏమీ లేదన్నావు. వెతుక్కోండి అని అదే అంది కదా.
అంటే ఎతికేడేవినా ఎదిగితే దొరుకుతుంది. దానికున్న ఈ కాస్త భయము పోతుందయ్యా. అవును, నేను తాగుతున్నాను, తాగుతాను, ఏం చేస్తారు అంటది. రేపటి నుంచి హాల్లో మన ముందే బుడ్డి పట్టుకొని తాగుతూ కూర్చుంటది. అప్పుడేం చేస్తావు? ఏదో గౌరవం ఇచ్చింది, అది కాపాడుకోవడం నయం. అది పూర్తిగా చెడిపోయిందయ్యా. ఇప్పుడు దాని జోలికి పోవడం అవసరమా? నువ్వన్నట్టు దానికి పెళ్లి చేసి పంపించడమే మంచిది. సరే పద పోదాం. సా రీ గా మా పా. ఏందయ్య ఇదేరా? రీ గా మా. ఏందిది ఈ టైంలో సరిగమలు మొదలుపెట్టింది? ఏందయ్యా? తెల్లారిందాకా కొనుక్కుండదు. ఎప్పుడో ఒకరోజు మొత్తం కాలనీ వాళ్ళంతా కర్రలు పట్టుకొచ్చి మన పుర్రెలు పాలు కొడతారు. నాకు అదే భయంగా ఉండదు. ఇప్పుడేం చేద్దామయ్యా? దీనికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువయ్యే ఇలాంటి పనులు చేస్తోంది. అర్జెంటుగా పెళ్లి చేసేయడమే. దీన్ని కట్టుకున్నోడు వాడి తిప్పలు వాడు పడతాడులే. తెచ్చిన వాళ్ళని వద్దు అంటుంది. ఆ ఎస్ఐ అయితే దీన్ని కంట్రోల్లో పెడతాడు అనుకుంటే వాడేమో చీపో అన్నాడు. ఎలాగయ్యా దీనికి పెళ్లి చేయడం? ఇది నచ్చడం లేదు అంటుంటే ఎవరైనా మనసులో నచ్చినవాడు ఉన్నాడేమో, లేక ఎవరైనా ప్రేమించిందేమో. అది ప్రేమించిందో లేదో మనకెలా తెలుస్తుందయ్యా? అడిగేయటమే. అడిగితే చెప్తాదా? చెప్పేదాకా అడగటమే. నువ్వు చెప్తాను. రుక్మిణి, ఏంటే ఈ టైంలో దేవుడికి దండం పెడుతున్నావు? రుక్మిణి, మాట్లాడవేంటే? ఏం లేదు బామ్మ. ఆయనకి పద్మావతికి గొడవ జరిగినట్టుగా మనసు కనిపించింది. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు రాకూడదని దండం పెట్టుకుంటున్నాను. బావుందే, చాలా బావుంది. దాన్ని అక్కడికి పంపించడం ఎందుకు? నువ్విలా దండం పెట్టుకోవడం ఎందుకు? ఆ శిష్యర్కి ఏదో రంగాచారి దగ్గర చేస్తూనే ఉందిగా. ఏంటి మమ్మీ గురువుగారి ప్రస్తావన తెస్తున్నారు? ఏంటి ఈ దెబ్బలేంటి? మాట్లాడవేంటి? అడగవే ఆ దెబ్బలేమిటో. పద్మావతి, అడుగుతుంటే చెప్పవేంటి? చెప్పవే, అలా మౌనంగా ఉంటావేంటి? అది బొమ్మ జరిగింది. అయ్యో రంగరంగా, వెనపోసి తీసుకొస్తానుండు. ఏ మనిషేవాడు ఆడపిల్లని చూడకుండా అలా కొడతాడు? ఇటు రావే. చూడవే, చూడు, చెంప మీద ఇలా చారలు పడేలా కొడతాడా?
ఏం రాక్షసత్వమే, ఏం పైశాచికత్వమే. వాడి చేతులు విరిగిపోను. బామ్మ ఏంటా మాటలో? ఏదో ఆవేశంలో చేసుకున్నారు. తర్వాత తన తప్పు తెలుసుకొని తప్పైపోయిందని ఒప్పుకున్నారు కదా. ఒప్పుకుంటే చేత వెనక్కి పోతుందా? వాతలు చెరిగిపోతాయా? ఎదురుగా ఉంటే 4 8 వాతలు పడేలాగా చెంపలు వాయించేసేదాన్ని.